అందరికీ నమస్తే. ఈ బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఇదంతా కూడా మన కళ్ళకు కనిపిస్తుంది. దీనిలో పెద్ద లెక్కలు తెలవాల్సిన అవసరం లేదు. అసలు తెలంగాణ అనే పేరు లేకుండా, తెలంగాణలో ఒక ప్రాజెక్ట్ పేరు తెలవకుండా, తెలంగాణలో ఫలానా దానికి ఇస్తున్నామని చెప్పకుండా మనకు ఎక్కడ కూడా స్పెషల్గా తెలంగాణకు ఎక్కడ ఒక రూపాయి కూడా కేటాయించినట్లు మనకి ఎక్కడ కనబడలేదు. కానీ దీని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు. అసలు చిత్తశుద్ధి ఉందా వీళ్ళకి అనేది నాకు ఒక డౌట్. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తున్న విషయం ఏళ్ళకేళ్ళుగా మనం చూస్తున్నాం, వింటున్నాం. ప్రతిసారి అదేదో రాజకీయ విమర్శలాగానే చూసినాం తప్ప సీరియస్గా పట్టించుకోలేదు. నిజంగానే ఇదంతా ఏదో కేసీఆర్ మోడీని తిట్టాలనో, లేకపోతే కేంద్రాన్ని టార్గెట్ చేయాలనో, లేకపోతే ఏదో ఒక పంచాయతీ పెట్టుకోవాలనో కేసీఆర్ చెప్తున్నాడు అనే యాంగిల్లో చూసినాం తప్ప నిజంగానే అన్యాయం జరుగుతుందా అనేది మనం ఎప్పుడు సీరియస్గా ఆలోచించలేదు. చాలాసార్లు లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేసింది అంతకుముందు గవర్నమెంట్, కానీ మనం పట్టించుకోలే. ఇదేదో రాజకీయం లే అనుకున్నాం. ఇప్పుడు మనకు కళ్ళకు కనిపిస్తుంది. ఇట్లా ఎందుకు కనిపిస్తుంది అంటే పక్కన ఏపీకి ఇవన్నీ లెక్కల వారీగా మీకు పోలవరానికి ఇంత ఇస్తాం, మీకు అమరావతికి ఇంత ఇస్తాం, మీకు హాస్పిటల్స్ కోసం ఇంత ఇస్తాం, మీకు కరువు జిల్లాల భత్యం ఇంత ఇస్తాం అని చెప్పిన తర్వాత పక్కన విభజన హామీలు, విభజన చట్టం అనుకుంటే విభజన చట్టం అంటే ఏంది? రెండు తెలంగాణ ఏపీ కదా, ఏపీకి మాత్రం ఇచ్చి తెలంగాణకు ఏమీ ప్రకటించకపోవడంతో మన కళ్ళకు కనిపించింది. ఇందులో నేను రేవంత్ రెడ్డి గారికి కొన్ని క్వశ్చన్స్ వేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి ప్లస్ ఇప్పటికీ 17 సార్లు పోయింది తెలంగాణకు నిధులు కావాలని. మోడీ గారిని కలిసిండ్రు, అమిత్ షా గారిని కలిసిండ్రు. నిన్న సాయంత్రం ఆయన పెట్టిన ప్రెస్ మీట్ చాలా ఇరిటేషన్గా అనిపించింది నాకు యాజ్ ఏ జర్నలిస్ట్గా. ఎందుకంటే ఆ ప్రెస్ మీట్లో మోడీ గారిని ప్రశ్నించాలి. నిజానికి మోడీ గారే పిఎం కదా, మీరు పిఎం గారికి ఇచ్చిండ్రు, పోయి పిఎం గారిని అడిగినరు. లోపల ఏమడిగినారు కానీ బయటకు వచ్చి మేము ఇదే అడిగినామని చెప్పిండ్రు. పిఎం గారిని అమిత్ షా గారిని కలిసినప్పుడు మీరు ఏమడిగినారో తెలియదు, బయటకు వచ్చినప్పుడు మాత్రం మేము ఏదో ఒకటి చెప్పేసిండ్రు మీడియాకు. మీడియా కూడా కాదు, ప్రెస్ నోట్ ఇచ్చారు, ఫేస్ టు ఫేస్ ఏం చెప్పలేదు. అయితే నేనేమంటున్నా, ఇది ఒకసారి చూడండి. ఈ విషయం నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏంది? మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నాకు లేఖ వచ్చింది. ఆ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు మాకు లేఖ రాసిండ్రు. ఏంది? మాకు ఐఐఎం న్యూ ఐఐఎం తెలంగాణకు న్యూ ఐఐఎం ఇవ్వమని చెప్పినట్లుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఇవ్వము అని రాసినట్టుగా చెప్పిండ్రు. ఎప్పుడు రాసింది? ఇది 15వ తేదీన రాసిండ్రు. 15 జూలై 2024. నిన్నటికి డేట్ ఎంత? నిన్న 23, అంటే 8 రోజులు నిన్నటికి వచ్చి. ఈ లెటరు మీకు తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారికి 15వ తారీఖు నాడు వస్తే ఎందుకు దాచిపెట్టుకున్నారు? ఎందుకు బయటపెట్టలేదు? మన తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు మీరు బయట పెట్టాలి కదా. 8 రోజులు మీరు లోపల దాపెట్టుకొని నిన్న సాయంత్రం మీడియాకి రిలీజ్ చేసిండ్రు. ఎందుకు? దీనికి బలమైన కారణం లేదా? బడ్జెట్ ముందు ఒక అన్యాయం జరిగితే ఆ విషయాన్ని చెప్తే అప్పుడే మీరు అలర్ట్ కావచ్చు కదా. మీరు ఢిల్లీలో ఉన్నారు మొన్న, నాకు తెలిసి 15వ తారీఖు తర్వాత ఢిల్లీకి పోయినారు. మీకు లేఖ వచ్చిన తర్వాత ఢిల్లీకి పోయినారు. మరి ఒక అన్యాయం జరిగినప్పుడు ఢిల్లీలో కూడా మీడియాతో మాట్లాడినారు. చెప్పినరా ఆ విషయం? మీడియాకి ఇప్పినరా? ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినారా? తెలంగాణకు అన్యాయం అంటే తెలంగాణ ప్రజలకే కదా, మన పిల్లలే కదా, మన పిల్లలు చదువుకునే అవకాశం లేకుండా పోయింది. దానిలో ఎందుకు ఆ విషయాన్ని దాచిపెట్టినరు? ఢిల్లీలో మీరు పోయినప్పుడు మరి దీని గురించి మాట్లాడినరా? కేంద్ర మంత్రులు మళ్ళీ కలిసిండ్రు కదా, ఆ విషయం మీరు ప్రస్తావించినరా? ప్రస్తావిస్తే ఆ విషయం బయటికి చెప్పిండ్రా? ఎందుకు? బీజేపీకి బ్యాడ్ నేమ్ వస్తుందనా? దీని వెనుక ఏదో ఉంది కదా డ్రామా. ఇది బయటకు చెప్పి ఉండింటే 15వ తారీఖు నాడు మనకు అన్యాయం జరిగింది, తెలంగాణకు అన్యాయం జరిగిందన్న విషయం బయటకు తెలిసి ఉండింటే ఈ బడ్జెట్కు కొంత ముందే అలర్ట్ ఉండేది కదా. కనీసం మీ ఎంపీలకన్నా చెప్పిండ్రా? మీ పార్లమెంట్ ఎంపీలకన్నా ఇట్లా వచ్చింది తగులుకోనని చెప్పిండ్రా? పార్లమెంట్లో మొన్నటిదాకా పోయినరు కదా ఎంపీలు, పార్లమెంట్ స్టార్టింగ్కి వెళ్ళి ఉన్నారు కదా, మరి దీని గురించి ఎందుకు మాట్లాడే అవకాశం ఇవ్వలే వాళ్ళకు? మీరు ఎందుకు దాచిపెట్టినరు అనేది ఒక పాయింట్. ఇక ఎన్ని పాయింట్లు ఉన్నాయంటే, ఇంతసేపటికి మూసీ ప్రాధాన్యత, మూసీ ప్రక్షాళన, మూసీ బ్యూటిఫికేషన్ అనే దానిపైనే ఢిల్లీ చక్కర్లు కొట్టిండ్రు. మూసీ 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 ఆ మూసీ ఎందుకు తగలబడదో తెలియదు, అంత అర్జెంట్ ఏముందో తెలియదు దానిలో. అసలు సెంట్రల్లో మనకి ఏం కావాలనేది సూటిగా చెప్పలేకపోయింది ప్రభుత్వం. సూటిగా ఇప్పుడు పక్కన వాళ్ళు అడిగినారు, చంద్రబాబు అడిగిండు, మాకు ప్రత్యేకంగా డబ్బులు కావాలని అడిగినారు. మా రాజధాని కోసం కావాలి, మాకు ప్రాజెక్ట్ కోసం కావాలి,
మాకు వెనుకబడిన జిల్లాలోనే కొన్ని అనంతపురం ఏరియాలో అట్లాంటి జిల్లాలకు డబ్బులు కావాలి ఆ కోటాలో అని చెప్పి ఆయన ఒక కేటగిరీగా అడిగినారు. మన దగ్గర ఏమడిగినాం? ఎంతసేపటికి విభజన హామీలు విభజన హామీలు విభజన హామీలు విభజన హామీలు ఇవ్వాల్సిందే, హక్కుల కోసం కొట్లాడతాం. కానీ తెలంగాణకు డబ్బులు కావాలి, తెలంగాణకు అప్పుల పాలైంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 60% ఫండ్స్ ఇస్తామని ఇది రేవంత్ రెడ్డి గారు విజయంగా చెప్పుకున్నారు. ఎప్పుడు ఇది? పార్లమెంట్ ఎలక్షన్స్ ముందల రాలే కదా. మరి ఇక్కడ అన్యాయం జరిగినప్పుడు ఆ విషయాన్ని వారం రోజుల ముందు నుంచే కొద్దిగా ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టే అవకాశం ఉండే కదా. మీరు ఢిల్లీలో ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ గారు ఉన్నారు, కలవాల్సి ఉండే కదా. అసలు మంత్రుల కన్నా తెలుసా ఈ లేఖ వచ్చినట్టుగా? మీకు ఐఏఎం తెలంగాణకి ఇవ్వమని లేఖ రాసినట్టుగా ప్రభుత్వంలో ఎవరికైనా తెలుసా? ఎందుకు సీక్రెట్గా దాచిపెట్టిండ్రు? ఒకటి, మూసీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మీరు ప్రాధాన్యత ఇవ్వచ్చు, మీరు ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, వాళ్ళకి ఏమవసరం నాకు తెలియదు ఆ మూసీ అంత అర్జెంట్ ఏముందని, అందుకని ఫండ్స్ ఇవ్వకపోవచ్చు. తర్వాత ఈ లోక్సభ ఎలక్షన్స్ ముందు ఒక అఖిలపక్ష సమావేశం జరిగింది. దానికి అఖిలపక్ష సమావేశానికి నాకు తెలిసి లోక్సభలో ఎంపీలు ఉన్న అన్ని పార్టీలు పోయినాయి. లోక్సభ ఎంపీలు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కూడా పోయినారు. పోయినప్పుడు ఆయన అడిగింది ఏంటంటే డబ్బులు కావాలని అడిగినారు. మరి కాంగ్రెస్ నుంచి స్పోక్స్ పర్సన్స్ ఎవరో పోయినరు. ఆ జాతీయ పార్టీ కాబట్టి మన తెలంగాణకి ఎవరు పోయినారో తెలియదు దానికి. మరి పోయినప్పుడు చంద్రబాబు అడుగుతున్నప్పుడు మీరు అంతకన్నా ముందే రాహుల్ గాంధీ కూడా కలిసింది కదా, రాహుల్ గాంధీ గారి ద్వారా అడిగిపోయాలి కదా తెలంగాణ కూడా కావాలి సేమ్ అని. చంద్రబాబు అడిగినప్పుడు సేమ్ అట్లాంటిదే తెలంగాణ కూడా కావాలని ఎవరిని అడిగినరా? ఎవరు అడగలే, కనీసం వీళ్ళు సప్పడ కూడా వేయలేదు. తర్వాత ఢిల్లీ టూర్ ఇన్నిసార్లు పోయింది కదా, ఇన్నిసార్లు పోయినప్పుడు మీరు ఇచ్చిన వినతి పత్రాలు ఏంది, మీరు ఇచ్చిన లెక్కలేంది, పత్రాలు ఏంది, ఇప్పుడు రిలీజ్ చేయండి, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీరు ఏం అడిగిండ్రు? అసలు సెంట్రల్ని ఏం అడిగిండ్రు? అడగడం ఒకటే కాదు, దానికి కొంత ప్రాసెస్ కూడా జరగాలి. కేవలం లేఖలు రాసి లేఖ రాసడం అనేది లేఖ రాసుడు కాదు. ఇప్పుడు ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలంటే దానికి సంబంధించిన డిపిఆర్ సమర్పించాలి, లేటెస్ట్ సిచ్యువేషన్ ఏంది పెట్టాలి, దానికి ఇప్పటిదాకా ఎంత ఖర్చు పెట్టినని చెప్పాలి, దానికి ఏమేమి అనుమతులు వచ్చింది చెప్పాలి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఇచ్చిండ్రా? ఓన్లీ లేఖ రాసి వదిలేసిండ్రా? తర్వాత ఇప్పటి వరకు కిషన్ రెడ్డిని కలవలేదు. ఒక పాయింట్ చూడండి, నిన్న మొత్తం కిషన్ రెడ్డిని క్వశ్చన్ చేసిండు. మంత్రి పదవికి రాజీనామా ఏమన్నాడు? కేంద్ర మంత్రి పదవికి. అసలు మన రాష్ట్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నాడు, సహాయ మంత్రి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి ఒక్కసారైనా వాళ్ళని కలిసిండా? కేంద్ర మంత్రులను కలవడానికి ఢిల్లీకి పోయిన తప్పితే ఈ కేంద్ర మంత్రిని కలిసిండ్రా? ఈ కేంద్ర మంత్రిని మీ ప్రభుత్వ ప్రతినిధులు ఎవరైనా కలిసిండ్రా? మంత్రుల బృందం ఏమైనా కలిసిందా? మరి బడ్జెట్ రాబోతుంది, మీరు ఉండాలి ముందల మా తెలంగాణ తరఫున, మా ప్రభుత్వం ఇన్ని డిమాండ్లు పెట్టింది కేంద్ర ప్రభుత్వం ముందల, మీరు ఈ డిమాండ్స్ మొత్తం మీరు కొద్దిగా బాధ్యత తీసుకుని కలిసిండ్రా? కలవనప్పుడు కిషన్ రెడ్డి ఎందుకు అడగాలి మీరు? కిషన్ రెడ్డి కాదు, మీరు రేవంత్ రెడ్డి గారు మోడీ గారి మీద మాట్లాడానికి భయపడుతున్నాడా, ప్రేమ చూపిస్తున్నాడా, సింపతి చూపిస్తున్నారా, ఇంకా ముందు ఏం జరుగుతుందో అన్న టెన్షన్లో ఉన్నారా? అర్థం కాలేదు. నిన్న ప్రెస్ మీట్ అంతా చూస్తే అసలు మోడీకి ఏం సంబంధం లేదు, మొత్తం కిషన్ రెడ్డి బడ్జెట్ తయారు చేసిండు, కిషన్ రెడ్డి దేశానికి ప్రధాని అన్నట్టు మాట్లాడిండు. కిషన్ రెడ్డిని మీరు కలిసింది లేదు, చేసింది లేదు. కిషన్ రెడ్డిని కలిసి అభ్యర్థించింటే నేను కలిసినా కదా అని అడిగిన. ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా కిషన్ రెడ్డి కలవలే, తెలంగాణలో ఉన్నప్పుడు కలవలే. మరి అట్లాంటప్పుడు కిషన్ రెడ్డిని ఎట్లా మాట్లాడతారు మీరు? కిషన్ రెడ్డి మీద బాధ్యత పెట్టేది ఉండే ముందే. మీకు 10వ తారీఖు లేఖ వచ్చింది కదా కేంద్రం నుంచి, ఈ లేఖ వచ్చింది కదా, ఈ లేఖ వచ్చినప్పుడు ఐఐఎం రాదు అన్నప్పుడు ఈ విషయాన్ని కిషన్ రెడ్డి గారికి చెప్పిండ్రా? చెప్పలే. మరి చెప్పకుండా మీరు అవకాశవాదం మీరు తీసుకొని ఇప్పుడు కిషన్ రెడ్డి దానికి బాధ్యుడు, కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి. అసలు మీరు రాజీనామా చేయాలి. 18 సార్లు ఢిల్లీ పోయి ఏం చేశారంటే రాజీనామా చేయాల్సి వస్తుంది. 87 కోట్లు 90 కోట్లు ఖర్చు పెట్టారంట ఢిల్లీకి పోయడానికి. ఉత్తగా ఫ్లైట్ల ఖర్చులే అయినాయంట 90 కోట్లు. ఆ లెక్కను ఆర్టీఐ పెట్టినా వచ్చినప్పుడు చెప్తాను నేను మీకు. మళ్ళీ మోడీ అమిత్ షా మీటింగ్ లోపల ఏం మాట్లాడుకున్నారో తెలియదు. కేంద్ర మంత్రులను కలిసినప్పుడు మేము కలిసినాము, ఇది అడిగినామని చెప్పారు తప్ప బడాయిబాయిని కలిసినప్పుడు ఏమైందో చెప్పలేదు. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎంపీలు నిన్ననే బడ్జెట్లో పంజాబ్కు అన్యాయం జరిగిందని వాళ్ళంతా బయటకు వచ్చి ఆందోళన చేసిండ్రు. మన ఎంపీలు ఎక్కడున్నారు? కాంగ్రెస్ ఎంపీలు ఎక్కడున్నారు? తెలంగాణ అనే వర్డే లేదు, తెలంగాణకు అన్యాయం జరిగిన విషయం తెలుసు కదా, మరి ఎటుపోయినరు? బీజేపీ ఎంపీలేమో బండి సంజయ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, చాలా బాగుంది బడ్జెట్ అనేది ఇచ్చారు, తెలంగాణకు అన్యాయం జరిగిన విషయం ఆయన ప్రస్తావించలేదు, బాగుందని చెప్పిండు. కిషన్ రెడ్డి గారు కూడా చాలా బాగుంది, అందరికీ
అన్ని రంగాల వారికి అందరికీ బాగుంది, ఇది పేదలకు మధ్యతరగతి వాళ్ళకు అందరికీ బాగుందని ఆయనకు ప్రకటన చేసిండు. ఆయన బీజేపీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అంతే. బీజేపీలో గెలిచిన 8 మంది ఎంపీలు బడ్జెట్ బాగుందనే చెప్తారు, చాలా బాగుందని చెప్తారు. మరి అడగాల్సింది ఎవరు? అసలు దీన్ని ఏమనాలి? ఈ పాయింట్స్ అన్నీ బేస్ చేసుకుని చూస్తే అసలు ఎక్కడ డ్రామా జరిగింది అనిపిస్తుంది. ఈ లేఖ బయటకు వస్తే చెప్పకపోవడము, ఈ కరెక్ట్ టార్గెట్ పెట్టి కొట్టకపోవడము, ఏమైనా అర్థం చేసుకోవాలి దీన్ని. డ్రామా ఎక్కడ జరిగింది? కాంగ్రెస్కి తెలవకుండా కాంగ్రెస్ వాళ్ళు డ్రామా ఆడినరా? కాంగ్రెస్లో కొంతమంది. ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగింది, మీరు ఎంత మొత్తుకున్నా వేస్ట్. అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు, ఏం లాభం? ఉత్తగా చేతులు దులుపుకోవడం, మేము తీర్మానం చేసినాం, అయిపోయింది, కేంద్రానికి పంపించేసినాం, ఇంకా మాకేం సంబంధం లేదని చెప్పుకోవడం తప్ప మీరు అసెంబ్లీలో తెలంగాణకు అన్యాయం జరిగిందని తీర్మానం చేసి కేంద్రానికి పంపడం వల్ల ఏంటి లాభం? మీరు భుజాల మించి దింపుకోవడం బాధ్యతను, మాకేం సంబంధం లేదు, మేము తీర్మానం చేసి పంపించడం అయిపోయిందని. ఇంకెప్పుడు వస్తుంది? ఇప్పుడు కొట్లాడండి, ఢిల్లీలో కొట్లాడాలి. ముఖ్యమంత్రి గారు 19వ ఢిల్లీకి పోవాలి. మంత్రులు వేసుకొని పోతారా, ఎంపీలు వేసుకొని పోతారా, ఇంకెవరుంటే వాళ్ళని వేసుకొని పోతారా? ఎవరైనా వేసుకొని పోయి 19వ ఢిల్లీకి పోయి ఇప్పుడు మోడీ గారిని కలిసి అడగండి. ఆయనకు ఒక ఛాన్స్ ఉంది, మర్చిపోయినా, ఆయనకు ఒక అవకాశం ఉంది, పోయి కలిసి అడగొచ్చు. దాన్ని కూడా అంటారు, అది కూడా అడగండి. మరి ఇది ఇంకా దారుణం. పోవచ్చు కదా, పోయి అడగొచ్చు కదా. ఎప్పుడుందంటే మీటింగ్ ఉంది, ఒక మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కి రేవంత్ రెడ్డి గారు డుమ్మా కొడుతున్నారు. చాలా నీతి ఆయోగ్ మీటింగ్ అది. నీతి ఆయోగ్ మీటింగ్కి నీతి ఆయోగ్ చైర్మన్ ప్రధానమంత్రి గారు ఉంటారు. దానికి చెప్తా ఒక్క నిమిషం. అడిగి పోయి అడగొచ్చు. ముఖ్యమంత్రి అంతా వస్తారు, వాళ్ళకి కావాల్సిన అన్ని అడుగుతారు, మనకు అన్యాయం జరిగిన విషయాన్ని చెప్పొచ్చు. మరి ఏమైందో తెలియదు, అడిగి పోదని డిసైడ్ అయినట్ట. ఏంది? నీతి ఆయోగ్ మీటింగు ఈ నెల 27న ఉంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగబోతుంది. ఆ మీటింగ్కి పోవద్దని డిసైడ్ అయినట్ట. తెలంగాణ ముఖ్యమంత్రి పోవద్దని డిసైడ్ అయినట్ట. దేనికోసం అంటే బడ్జెట్ కేటాయింపులకు నిరసనగానంట. ఎట్లా ఉంది చెప్పు? చెరువు మీద అలిగిన నక్కలాకలేదు ఇది. చెరువు మీద నక్కలిగితే ఏమవుతుంది? చెరువుకి ఏమైనా ప్రాబ్లమా? పోయి అడగాలి కదా. నీతి ఆయోగ్ మీటింగ్ పోవాలి, మోదీ ముఖం ముందనే మాట్లాడాలి, మా తెలంగాణ కథ ఏంది, మరి ఏంది, మేము వినతి పత్రాలు ఏంది, ఇదేంది అదేందని అడిగే అవకాశం ఉంది కదా. ఎందుకు మిస్ చేసుకోవాలి మీరు? పక్క రాష్ట్రాల్లో ఎవరైనా పోకపోవచ్చు, కర్ణాటకలో పోకపోతే అది వాళ్ళ ప్రాబ్లం, తమిళనాడు పోకపోతే వాళ్ళ ప్రాబ్లం, మనకు సంబంధం లేదు. మనం ఖచ్చితంగా మనకు అన్యాయం జరిగింది, మనం పోవాలి, అడగాలి, ముఖం మీద మాట్లాడాలి అవసరమైతే. ఎందుకు పోవద్దు? దానికి రేవంత్ రెడ్డి గారు పోవద్దని డిసైడ్ అయినట. ఇవన్నీ పరిణామాలు చూస్తే ఒక్కొక్క స్టెప్, నేను చెప్పిన స్టెప్స్ ఒక్కొక్కటి డాట్స్ అని కలపండి. అసలు దీనిలో ఏం డ్రామా నడిచిందో మీరు అర్థం చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.